నమస్తే అందరికీ. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ ఉన్నారు, కానీ ఇప్పటివరకు డేట్లు ఖరారు చేయని సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుభప్రత్ పటేల్ అని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి? ఎప్పుడో పెట్టాల్సినటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు కూడా డిలే అవ్వకుండా వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు కాల పరిమితి జనవరి 31, 2024, అంటే దాదాపు 18 నెలల కాలం కావస్తున్నది ఎన్నికలు పెట్టాల్సినటువంటిది. కానీ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టింది ఏంటంటే, మేము స్థానిక సంస్థల్లో కులగణన చేస్తాం, జనగణన చేసి తద్వారా బీసీల రిజర్వేషన్ని 42% పెంచుతాం, పెంచి ఎన్నికలకు పోతామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని నేపం పెడుతూ ఇన్ని రోజులు కాలయాపన చేస్తారు. కానీ వాళ్ళు చేసినటువంటి కరెక్ట్ సర్వే కూడా కరెక్ట్ చేయలేరు. అందరు ఇప్పుడు నేను కాదు చెప్పడం, బీసీ సంఘాలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత బీసీల పర్సెంటేజ్ని తగ్గించారు. గతంలో కేసీఆర్ గారు ఎస్కేఎస్ సర్వే చేస్తే 51% ఉన్నటువంటి బీసీలు ఈరోజు 46%కి తగ్గించినటువంటిది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈరోజు ఈ నేపం ఎందుకు అసలు వాయిదా వేయడానికి కారణం ఏం చెప్పారంటే, 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ దాన్ని ఎక్కడనో తూతూ మంత్రంగా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు చేసి ఆ కేంద్రం రాష్ట్రపతి దగ్గర పంపిర్రు, అంతనే పెండింగ్ పెట్టిర్రు. అది ఎక్కడ అమల్లోకి రాలేదు. అది విద్యా ఉద్యోగాల విషయంలో కావచ్చు, రాజకీయ లోకల్ బాడీ రిజర్వేషన్లు కావచ్చు. ముఖ్యంగా ఏముందంటే రాజ్యాంగంలోని 243 D6లో అదేవిధంగా T6లో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనేది ఉంది. కానీ ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా లేకపోవడం వల్ల అదే ఎస్సీ ఎస్టీలకు మాత్రం స్పష్టంగా వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఇది లేని కారణంగా కొంతమంది 2010 కన్నా ముందు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దాంట్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50% దాటొద్దు, ఎస్సీ ఎస్టీ పోను మిగతా మాత్రమే బీసీలకు ఇచ్చుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి వెనుకబాటుతనాన్ని నిర్ధారించి ఈ 50% దాటొద్దు అనేది అది పెట్టింది. వాళ్ళు నిన్న కూడా హైకోర్టుకి ఈరోజు ప్రజలకు అందరికీ మభ్య పెడుతున్నది 42% ఇచ్చిపోతాం ఎన్నికలకు అని చెప్తారు. కానీ నిన్న హైకోర్టులో జరిగినటువంటి విచారణలో కూడా ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ట్రిపుల్ టెస్ట్ అనుగుణంగా మేము ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు సమయం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అంటే ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది? ఫస్ట్ అధ్యయనం చేయాలి. వాళ్ళు ఒక కమిషన్ వేసారు, భూసాని వెంకటేశ్వర గారి కమిషన్. అధ్యయనం జరిగింది, వాళ్ళ లెక్క ప్రకారం అధ్యయనం జరిగింది. దాన్ని వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఏంది 42%. కానీ ఇక్కడ ట్రిపుల్ టెస్ట్లో చెప్తుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ పోని 50% లోపలనే ఇవ్వాలి అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే గతంలోనే అక్టోబర్లోనే హైకోర్టుకి చెప్పింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్లో చెప్పింది మేము ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా చేస్తాము, 2 నెలల్లో ఎన్నికలు పెడతామని చెప్పింది. కానీ 2 విధాలుగా ఎట్లా అంటే, ఒకటి బీసీలని మోసం చేస్తున్నారనేది స్పష్టం, బీసీలను 42% రిజర్వేషన్ ఇస్తున్నాం అనేది అని భ్రమలో పెట్టినరు. దాని మీద ఎట్లా కూడా చర్య దానికి ముందడుగు వేయలే. వీళ్ళు ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి గారు నీతి ఆయోగ్ మీటింగ్లో పోయి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసిండు, చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిండ్రు, చెప్పిండు చాలా నేను డిస్కస్ చేసినా అని చెప్పిండు. కానీ ఈ 42% గురించి అడిగిండా రేవంత్ రెడ్డి గారు? అడగలే. అదేవిధంగా అఖిల పక్షాన్ని తోలుకపోతామన్నా తోలుకపోయారా? తోలుకపోలే. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కొంతమందితో హైకోర్టులో కేసు వేపిస్తుంది. అంటే ఒక చేత్తో మేము ఇస్తున్నామని చెప్తుంటారు, మళ్ళీ ఇంకో చేత్తో హైకోర్టులో కేసు వేపించారు. హైకోర్టులో కేసు వేపించింది, హైకోర్టు ఏం చెప్తుంది? యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా 6 నెలల లోపల కాలపరిమితి అయిపోయినటువంటి లోకల్ బాడీస్, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇవన్నీ కూడా 6 నెలల లోపల ఎన్నికలు పెట్టాలని ఉంటుంది స్పష్టంగా. 6 నెలల్లో పెట్టున్నాను ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న క్యాబినెట్లో చర్చించాల్సింది ఏంది? 42% ఎట్లా ఇవ్వాలనో చెప్పాలి. వాళ్ళు గతంలో మస్తు చెప్పారు. మేము క్యాబినెట్లో పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఏం చెప్పిండు, మంత్రులు మేము ఎన్నికలు పెడతామని మంత్రులు చెప్పేసింది అత్యుత్సాహంతో. చెప్తే పీసీసీ ప్రెసిడెంట్ ఏం చెప్పారు, మీరు మాట్లాడొద్దు, క్యాబినెట్లో డిస్కస్ చేస్తామన్నారు. క్యాబినెట్లో నిన్న ఏం చేశారు? డిస్కస్ చేయలే. సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు, ఆమె దుబాయ్ పోయింది, ఆమె లేదు ఇక్కడ నిన్న క్యాబినెట్ మీటింగ్లో. ఎందుకు లేదు? నిన్న మీటింగ్లో ఉంటే నిజంగా దాని మీద చర్చించాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళే ప్రభుత్వమే పంపించింది అనేది ఉన్నది, అందరు అనుకుంటున్నారు. అది అంటే మీదికి వెళ్ళమో బీసీలకి న్యాయం చేస్తామంటారు, కిందికి వెళ్ళమో వాళ్ళే అన్యాయం చేస్తున్నారు. 100% కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోర్టులో కేసు వేయించి అక్కడ ఏం చెప్తున్నది, కోర్టు ఏం చెప్తుంది? 100% మీరు ట్రిపుల్ టెస్ట్ ఫాలో కావాలి, మీరు 6 months లోపల పీరియడ్ అయిపోయింది కాబట్టి ఎన్నికలు పెట్టాలని ఇప్పుడు ఆర్డర్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది.
హైకోర్టు చెప్తుంది ఎన్నికలు పెట్టమని. హైకోర్టు చెప్పింది కదా మేము ఎన్నికలు పెడుతున్నామని చెప్తారు. ఇప్పుడు కొత్త కథ, కొత్త నాటకం ఆడబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి బీసీ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 100కు 100% బీసీలను మోసం చేసింది. దాంట్లో ఇలాంటి డౌట్లు ఉండదు. ఎందుకంటే ఈరోజు ఇదేమో స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏమో ఇట్లా నువ్వు హైకోర్టు అని చెప్పేసి ఆడ కేంద్ర ప్రభుత్వం నువ్వు జీవో ఇవ్వచ్చు కదా, ఇట అమలు చేయాలని. ఫస్ట్ ఏంటంటే రిజర్వేషన్లు స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఎన్నికల కమిషన్కు ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు, ఇంత శాతం మేము బీసీలది, ఇంత శాతం ఎస్సీలు ఎస్టీలకు రిజర్వేషన్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెడుతుంది. ఎన్నికల నిర్వహణ మాత్రమే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు మొత్తం కూడా నాటకాలు ఆడుతుంటారు రేవంత్ రెడ్డి. 42% ఇస్తామంటాడు. ఎట్లా ఇస్తాడు 42%? నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని మీద ప్రెషర్ చేయవు. అదే లేకపోతే ఈ ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉందో 42% మేము పెంచుతున్నాము, ఇక్కడ నిజంగానే వెనుకబాటుతనం ఉంది, ఏదైతే రిపోర్ట్ ఉందో అది రిపోర్ట్ బహిర్గతం చేయలేడు ఆయన. ఆ రిపోర్ట్ని తీసుకొని సుప్రీంకోర్టులో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది కాబట్టి దాన్ని జడ్జిమెంట్ని రివ్యూ చేసేటటువంటి పిటిషన్ వేయొచ్చు, రివ్యూ పిటిషన్. మరి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరి సీట్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి, ఆడ కోర్టులో నిన్న వేసినటువంటి ఇంకో పలాన్ రెడ్డి సర్పంచ్ పోయి కోర్టులు వేస్తాడు. వేసి బీసీల రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులలో మళ్ళీ కూడా సేమ్ గతంలో ఎందుకు తగ్గింది? కేసీఆర్ గారికి ఇవ్వద్దని ఉండేనా? కేసీఆర్ గారు 34%, 33% ప్రకారంగానే జీవో ఇస్తే దాన్ని తీసుకొని పోయి హైకోర్టు పోయింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి సర్పంచులు పోయినరు. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి సర్పంచ్ హైకోర్టులో ఇస్తే హైకోర్టు మీరు ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా రిజర్వేషన్ పెంచడానికి లేదు, 50% లోపట్నే ఉండాలంటే తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టే ఆ రోజు రిజర్వేషన్ తగ్గినాయి. వీళ్ళు గప్పాలు చెప్పి మేము 27,000 చిల్లర మందిని బీసీ ప్రజాప్రతినిధులను చేస్తాం స్థానిక సంస్థలు అని చెప్పారు. ఈరోజు ఏం ఆన్సర్ ఇస్తారు? ఈరోజు ఏం చెప్పబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మళ్ళోసారి పంగనామం పెట్టిరు బీసీలకు. కాబట్టి స్పష్టంగా బీసీలను మోసం చేస్తూ నయవంచన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. బీసీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. స్పష్టంగా ముందరి నుండి చెప్తున్నాం. నువ్వు అనుసరించిన విధానం కరెక్ట్ కాదు. నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి శాస్త్రీయంగా దాన్ని అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి మా దగ్గర నిజంగానే వెనుకబాటుతనం ఉంది, మేము అందుకోసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆడ నువ్వు సుప్రీంకోర్టులోనన్నా జడ్జిమెంట్ తెచ్చుకోవాలి. లేకపోతే నువ్వు కేంద్ర ప్రభుత్వంతోనన్నా ఫైట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి రాజ్యాంగ సవరణ చేపించి అట్లన్నా రిజర్వేషన్లు ఇవ్వాలి. 2 ప్రయత్నాలు చేయలేడుగా రేవంత్ రెడ్డి గారు, 2 విధాలుగా ప్రయత్నాలు చేయలేడు. కాబట్టి బీసీ ప్రజలు 100% మోసపోయారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే బీసీల పైన ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 100% కదా. ఈరోజు విద్యా ఉద్యోగాలకు సంబంధించి జీవో ఇచ్చిండా అమలు కోసం? ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, 42% రిజర్వేషన్ అమలు అవుతుందా రాష్ట్ర ప్రభుత్వంలో? అమలు అవుతలేగా. నీ చిత్తశుద్ధి ఏదని అడుగుతున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముందటి నుండి ఫస్ట్ ఆది నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఎందుకంటే ఆ రోజు నెహ్రూ కాలంలో కూడా కాకా కాలేకర్ కమిషన్ని మొత్తం కూడా తిరస్కరింపి ఆయనతోనే రిపోర్టు తప్పు అని చెప్పించినటువంటి చరిత్ర నెహ్రూ గారికి ఉంది. తర్వాత ఏదైతే మండల్ కమిషన్ ఉందో మండల్ కమిషన్ని కూడా అమలు చేయనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. కాబట్టి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం 100% బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ అన్నారు, పార్లమెంట్కి 2 బీసీ సీట్లు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చిరా? ఈరోజు ఓకే పార్టీ పరంగా వీళ్ళు ఇచ్చేటటువంటి పోస్టులలో అంతా కూడా 42% ఇస్తుర్రా? మంత్రివర్గంలో 42% అంటే 7 మంది మంత్రులను ఇవ్వాలి, ఇచ్చిర్రా? ఈరోజు మునురు కాపులకు సామాజిక అందులో లేదు, అవకాశం లేదు. అదేవిధంగా గొల్ల కుర్మలకు లేదు. నిన్న గొర్రెలు తీసుకొని పోయి అడిగిరు వాళ్ళు, అరే మా గొల్ల కుర్మలకు ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుండి మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉండే మంత్రివర్గంలో. ఇప్పుడు అది లేదు, కార్పొరేషన్ చైర్మన్లు లేవు. ఇట్లా మొత్తంగా అన్యాయానికి కొన్ని సామాజిక వర్గాలనే మొత్తం కూడా విస్మరించేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది బీసీలని. 100% ఇంకా నమ్మాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళు ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మేము చేస్తామని చెప్తారు. ఇదంతా ఉట్టిదే అనొచ్చా? కామారెడ్డి డిక్లరేషన్ అనేది 42 రిజర్వేషన్ అమలు చేస్తామనేది, బీసీల మాకు ప్రేమ ఉన్నది, మేము ఖచ్చితంగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోతాం అంత బోగస్ కదా. ఇప్పుడు ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, అలా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. ఇప్పుడు ఇది ఇచ్చిపెట్టేది 42% అంటే చట్టాలు, కోర్టు, రాజ్యాంగం ఇవన్నీ ఉన్నాయనుకో, నీకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. చేసిరా?
దాంతో ఏం ఆబ్జెక్షన్ లేదు కదా, ఏ రాజ్యాంగం అడ్డుకోలేదు కదా నీకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. ఎవరన్నా ఆబ్జెక్షన్ చేసిరా దాన్ని? ఆపిరా ఎవరన్నా? అది పెట్టలేడు కదా. ఇట్లా మేము రిజర్వేషన్ గౌడన్నలకు 15% ఇస్తే మేము అది 25% వైన్స్లలో రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇచ్చిర్రా? ఒక్కటి ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కడతాం, కాంప్లెక్స్ కడతాం అన్నారు. బీసీలకు కట్టిరా? ఈరోజు 100% బీసీలకు అన్ని రకాలుగా ఇప్పుడు దీంట్లో కూడా ఏది మన కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్లో కూడా బీసీలకు 42% ఇస్తామన్నారు. ఇచ్చిర్రా? ఇప్పుడు ఎందులో ఒక్క విధంగా కూడా అమలు చేయనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఎట్లా నమ్మాలి? కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. నమ్మి మోసపోయినరు ఆల్రెడీ బీసీలు. కాబట్టి ఇప్పటికైనా తప్పకుండా బీసీలు అంతా కూడా చైతన్యవంతమయ్యారు. నువ్వు చేసినటువంటి అన్ని మోసాలు కుట్రాలు అన్నీ కూడా తెలిసిపోయినాయి రేవంత్ రెడ్డి గారు. మీరు 100% బీసీ వ్యతిరేకమైనటువంటి పార్టీ. మొన్న మంత్రివర్గంలో చూసుకోరు, మంత్రివర్గంలో 7 మంత్రులు ఇవ్వాలి నువ్వు 42% అంటే 7 మంత్రులు ఏడిచ్చినావు నువ్వు? ఇయ్యలే. కాబట్టి 100% ఇది బీసీలను మోసం చేసేటటువంటి ప్రభుత్వం. ఈ ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం కూడా పాపం బీసీ సోదరులందరూ కూడా అరే మేము ఎన్నికల్లో నిలబడవచ్చు, మాకు రిజర్వేషన్ వెళ్తా అనే ఆశలో ఉండ్రి. వాళ్ళంతా ఆశలన్నీ అడియాశలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా బీసీ సంఘాలంతా కూడా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సమాజం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది బీసీలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పెద్ద కుట్ర జరుగుతోంది. స్థానిక సంస్థల్లో ఎన్నికల విషయంలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే మీదికెళ్ళి ఒకలా చెప్తా ఉంది, కిందికెళ్ళి ఇంకోలా అన్యాయం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ మేధావులు కావచ్చు, బీసీ నాయకులు, బీసీ బిడ్డలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వానికి బుద్ధి చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదం ఏందనేది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మరి శుభప్రద్ పటేల్ అన్న గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. శివత ప్రభాకర్ మిలిటరీ.